హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. బిగ్ బాస్ టీజర్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే స్టార్ మాల ఉంది, అలాగే నా ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు అయితే పెడతాను, ఒకసారి చూడండి. అరాచకం, ఇంకా ఇంతకంటే ఎవ్వరు చెప్పలేరు. అంత బాగా, అంత క్లారిటీగా ఇంతకుముందు వచ్చిన టీజర్కి అంటే 7, 6 వీటన్నిటిని మించిపోయే విధంగా ఉంది. ఒక్కసారి చూడకపోతే స్టార్ మాలో చూడండి. అలాగే ఎవరైనా సరే నా ఛానల్ కొత్తగా వచ్చి చూస్తున్న వాళ్ళు ఉంటే, నా ముఖం తెలియదు అనుకుంటా, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియో అంతా కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఇంతకు ముందల, దానికి సంబంధించే ఉంటుంది. అవన్నీ ఈసారి సాల్వ్ చేసుకుంటూ ఈసారి కొత్త కాన్సెప్ట్తో బిగ్ బాస్ టీం అయితే ముందలకైతే వచ్చింది. ఇదంతా కూడా ఒకసారి మాట్లాడతాను. అలాగే ఈసారి నాగార్జున గారి టీజర్లో ఒక దూతగా వచ్చాడు, వరాలు ఇస్తానని చెప్పేసి, అల్లావుద్దీన్ అద్భుత దీపం. ఈ కాన్సెప్ట్ ఇప్పుడు కాదు, ఇప్పుడో మా చిన్నప్పుడుది. సో ఈసారి కొత్తగా రావటం చాలా హ్యాపీ నాకైతే. మొత్తానికైతే టీజర్ అయితే బీభత్సం 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 హైయెస్ట్. ఇంతవరకు మీరు చూసుండరు. అంటే బిగ్ బాస్ ఎవరైతే వెళ్తున్నారో తెలియదు ఇంతవరకు కూడా, కంటెస్టెంట్లు ఎవరని, మిగతా వాళ్ళు ఎవరని, ఈ విషయాలు ఎవరికి ఏం తెలియదు. తెలిసినా కూడా ఏం చేసేది ఉండదు. ఒకసారి బిగ్ బాస్ అనౌన్స్ చేసిన తర్వాతే మనం దాని గురించి మాట్లాడుకుందాము. ఇప్పుడు కంటెస్టెంట్లు ఎవరు రాబోతున్నారు, ఎలా ఉండబోతుంది, ఇవన్నీ విషయాలు ఏం వద్దు. ఓన్లీ టీజర్. ఈ టీజర్కు ఉన్న అర్థం ఏంది అంటే కాన్సెప్ట్, మెయిన్ థీమ్ అనేది ఒకటి ఉంటుంది కదా. నా ఒపీనియన్గా నేను చెప్తున్నాను. మిగతా వాళ్ళు ఎవరేమనుకున్నా మనకు తెలియదు. మిగతా వాళ్ళు రకరకాలుగా అనుకోవచ్చు. టీజర్ ఏదో రిలీజ్ అయింది, దీని కాన్సెప్ట్, దీని ఒపీనియన్ లేదు, ఈసారి ఇట్లా ఉండబోతుందని చెప్పేసి చాలామంది చాలా రకాల ఒపీనియన్ అయితే ఉండొచ్చు. నా ఒపీనియన్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ టీజర్ చూసిన తర్వాత నాకు అనిపించిన విషయాలు ఏంటంటే, ఇంతకుముందు బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్లు చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు. అది ఖచ్చితంగా అయితే అర్థమైపోతుంది. ప్రతిసారి కూడా ప్రతి సీజన్లో ఫుడ్ గురించే ప్రతిసారి ప్రాబ్లము. అది లోపల కంటెస్టెంట్లే చెప్తూ ఉంటారు. అలాగే కొన్నిసార్లు ఆ వీడియోలు కూడా వైరల్ అవుతూ ఉంటాయి, ఇట్లాగా ఫుడ్ అనేది ఉండదని చెప్పేసి. అది ఒకటే కాదు, పర్సనల్గా ఎవరి ఒపీనియన్ ఎలా ఉన్నా కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఎవరైతే ఒకసారి ఎలిమినేషన్ అయిన తర్వాత వాళ్ళ శాలరీని క్లెయిమ్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం అయితే అసలు చెప్పుకోవలేదు. అంత ఇదనమాట. ఎవరైనా సరే బయటకు వచ్చారా 1 or 2 monthsలో వాళ్ళ పేమెంట్ ఏదో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీ అనమాట. మీకు తెలీదో తెలుసో నాకు తెలియదు, కానీ చాలా వరకు నేను చూసిన వరకు నేను చెప్తున్నా, నేను విన్నది కాదు, నేను డైరెక్ట్గా చూసా. వన్ ఆఫ్ ది మెంబర్ మా కావుల్లో ఉంటాడు, అతను ఎప్పుడో ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాడు అనమాట. బిగ్ బాస్ నుంచి మనీ రావడానికి అతనికి ఆల్మోస్ట్ 6-5 months పట్టింది. అప్పటి వరకు కూడా ఆయన ఓన్ మనీ ఇన్వెస్ట్ చేసుకొని ఓన్ కాస్ట్యూమ్తో బిగ్ బాస్ హౌస్లోకి అయితే వెళ్ళాడు. పాపం మొత్తం అంత ఖర్చు పెట్టుకున్నా కూడా దీనికి తిరగడానికి ఇదంతా ఇతుకు పుట్టిపోయి ఎందుకురా స్వామి వెళ్ళాను అనిపించే విధంగా ఉంటుంది. స్టార్టింగ్లో వెళ్ళేటప్పుడు ఆహా ఊహ అంటారు. వన్స్ బయటకు వచ్చిన తర్వాతే మీకు అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇదంతా కూడా మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, అందుకే నేను ఈ విషయం షేర్ చేసుకున్నాను. ఇంకొకటి మెయిన్గా చెప్పాలంటే, బిగ్ బాస్ టీంలో చాలామంది ఈ రకంగా అయితే అనుకుంటూ ఉంటారు, లోపల ఉన్నవాడిని పిచ్చి పిచ్చిగా ఆడుకోవాలని. ఇప్పుడు ఎవరైతే కొంచెం యాక్టివ్గా ఉంటారో వాళ్ళే ఎక్కువ ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళకే ఎక్కువ టాస్క్లు ఇవ్వటం, వాళ్ళ ద్వారా అన్ని పెర్ఫార్మెన్స్ అంతా తీసుకోవాలనుకుంటారు. వాళ్ళకి కావాల్సింది బిగ్ బాస్ టీంకి 24 hours 1 hour ఫుటేజ్ అయితే కావాలా, ఎందుకంటే టెలికాస్ట్ చేయాలి కాబట్టి. లైవ్ ఎలాగ జరుగుతూ ఉంటుంది, సో ఆ లైవ్ నుంచే 1 hour ఫుటేజ్ అయితే తీసుకోవాలా. నిన్న జరిగింది ఈరోజు వేస్తారు, మళ్ళీ ఈ రోజే వేయటానికి కుదరదు, ఎందుకంటే వాళ్ళు కూడా 24 hours ట్రిమ్ చేయాలంటే వాళ్ళ వల్ల కూడా కాదు. మొత్తానికి కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియదు అనమాట. బయటకు వచ్చిన తర్వాత కంటెస్టెంట్లు ఇట్లా అనుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా మనకు తెలుసు, చాలా ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటాం, మనం చాలామంది చెప్తూనే ఉంటారు, మేము లోపల ఉన్నప్పుడు మా సిచ్యువేషన్ ఇది, నా గురించి ఎక్కువగా టెలికాస్ట్ చేయలేదు, నా గురించి బ్యాడ్గానే టెలికాస్ట్ చేశారని చెప్పేసి. ప్రతిదీ కూడా బిగ్ బాస్ అనేది ఎప్పుడు కూడా కాంట్రవర్షియల్గానే ఉంది. చాలామంది దీన్ని బ్రోతల్ హౌస్లో కూడా చాలామంది చెప్పారు, పెద్ద పెద్దోళ్ళు. దీని మీద ఉన్న కేసులు 1-2 కాదు, చాలా అంటే చాలా కేసులు ఉన్నాయి. అబ్బా గొంతు ఆరిపోతుంది, చెమట పోస్తూ ఉంది. ఎన్ని కేసులు ఉన్నాయంటే అన్ని కేసులు ఉన్నాయి దీని మీద. అన్నీ కూడా స్టే తెచ్చుకున్నారు, మళ్ళా రన్ చేస్తున్నారు. ఎవరేం ఆపదలుచుకోలేదు. ఆపాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు కూడా ఆ షో జరిగినంత వరకే దాని మీద కొంచెం నేను కేసు వేస్తున్నాను అది ఇది అని చెప్పేసి కొంచెం హడావిడి జరగటం, ఇదంతా కామన్ అయిపోయింది. ఇదంతా చూసి చూసి కూడా బిగ్ బాస్ టీంకి కూడా అనిపించేసి ఉంటుంది, ఇదంతా కామన్ అని చెప్పేసి వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారు. సో ఈసారి
ట్రేజర్ ఏదైతే ఉందో ఆ ట్రేజర్కి ఉద్దేశం ఏంటంటే ఈసారి అడిగినట్టుగా నాగార్జున గారు ఇవ్వబోతున్నారు, అది ఉద్దేశం. ఖచ్చితంగా మీరు చూసుకోండి, హౌస్లో ఉన్న ప్రాబ్లమ్స్ నాగార్జున గారు స్వయంగా లోపలికి వెళ్ళి సాల్వ్ చేయాల్చుకున్నారు. ఎందుకంటే నాగార్జున గారు శని ఆదివారం వచ్చి ఆ వీక్ అంతా జరిగిన ఏదైతే ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయో కొన్ని, అంటే హైలైట్గా ఉన్నాయో వాటిల్ని ప్రశ్నిస్తూ దాని ద్వారా కొంచెం హైప్ క్రియేట్ చేసి శని ఆదివారం వచ్చేలోకి ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేసి అరే బాబు అన్నట్టుగా చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఈసారి అలా కాదు, నాగార్జున గారే హౌస్లో ఉండబోతున్నారు. ఇది మెయిన్ అనమాట. లోపలే ఉండి కంటెస్టెంట్తో పాటు వాళ్ళ చేతే గేమ్ ఆడిస్తూ వాళ్ళతోనే ఉండి ఇట్లాగా గేమ్ అయితే ప్లాన్ చేశారని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది. నా మైండ్కి మేబీ ఇది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. మీకు కూడా అనిపించుండొచ్చు నాగార్జున గారు లోపల ఉంటే ఎంత బాగుంటుందని. ఎందుకంటే అంత పెద్ద స్టారు ఓన్లీ శని ఆదివారాలు మాత్రమే కనిపిస్తూ ఉంటారు. అది కూడా మధ్యలో వాళ్ళకి ఏదో అర్థంలాగా ఉంటుంది. ఆ రూమ్ సెపరేట్, ఈ రూమ్ సెపరేట్, అంతా కూడా డిజిటల్గా జరుగుతూ ఉంటుంది. నాగార్జున గారు వాళ్ళతో కలిసి చేసింది ఏం లేదనమాట. సో అది కాకుండా ఇంకా నాగార్జున గారు షోని కంటిన్యూ చేయరు. మధ్యలో ఎవరైనా సరే ఇంకొక సెలబ్రిటీ రావచ్చు, కొన్ని రోజులు అతను కూడా షోని రన్ చేయవచ్చు. సో ఇదంతా ఉంది. ఎందుకంటే నాగార్జున గారికి కొంచెం వర్క్ ఉంటుంది, ఆయన కూడా కాల్ షీట్లు ఉండాలా, ఆయన కొంచెం బిజీ షెడ్యూల్ ఉంటుంది. సో ఇదంతా చూసుకొని అసలు 100 డేస్ అనుకుంటాం, మొత్తం 100 డేస్ పైనే, ఒక 105 రోజులు కదా మొత్తం షో జరిగేది. ఈ 105 రోజుల్లో కూడా నాగార్జున గారు ఒక్కరే లోపల ఉండాలంటే కుదరదు. మొత్తానికైతే ఇంకా 2-3 సెలబ్రిటీస్ అయితే హౌస్లో ఉండబోతున్నారు. అంటే కంటెస్టెంట్లుగా కాదు, హోస్ట్గా. ఇది మాత్రం క్లారిటీ అయితే ఖచ్చితంగా అయితే అందరికీ అనిపిస్తుంది. నాకు కూడా అదే అనిపించింది. నెక్స్ట్ శాలరీ విషయం గురించి మాట్లాడుకుంటే ఈసారి అందరికి కూడా ఒకే రెమ్యునరేషన్. వీడికి ఎక్కువ, వాడికి తక్కువ అలాగేం లేదు. ఎందుకంటే మీకు తెలుసు, 1 వీక్ ఉంటే ఇంత శాలరీ, 2 వీక్స్ ఉంటే ఇంత శాలరీ, 3 వీక్స్ ఉంటే ఇంత శాలరీ అని చెప్పి అయితే ఈసారి తీసుకోవడం లేదు. మొత్తానికి కూడా లోపలికి వెళ్ళాలన్నప్పుడు బయట నుంచి ఎవరైతే కంటెస్టెంట్లు ఉన్నారో వాళ్ళు ఏంటంటే వాళ్ళ కాస్ట్యూమ్స్ అంతా కూడా మేము 100 డేస్ ఉండాలనే మొత్తం కాస్ట్యూమ్స్ అంతా రెడీ చేసుకుంటారు కదా. ఇంకా దాని ప్రకారం వాళ్ళకి ఎంత ఖర్చు అయిపోద్ది, ఈ ఖర్చు అంతా ఎట్లా చేస్తారు వాళ్ళు. సో ఈసారి బిగ్ బాస్ టీము ఇవన్నీ కూడా సాల్వ్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయింది. అందుకని చెప్పేసి ఈసారి రెమ్యునరేషన్ ఎలా ఉందంటే ఒక ఫిక్స్డ్ రెమ్యునరేషన్. ఏంటంటే 100 డేస్కి సంబంధించి ఒక ఫిక్స్డ్ రెమ్యునరేషన్. తర్వాత వీక్లీ అంటే నీ పెర్ఫార్మెన్స్ని బట్టి వీక్లీ నీ పెర్ఫార్మెన్స్ని బట్టి, నీ ఓటింగ్ని బట్టి ఒక రెమ్యునరేషన్ 2 రకాలుగా అయితే డివైడ్ చేశారు. ఇది నాకు తెలీదు, మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఎక్కడ సినిమా ఇండస్ట్రీలో తిరుగుతూ ఉన్నారు ఇంకా కూడా పిచ్చోళ్ళలాగా, ఏదో అయిపోదామని చెప్పేసి. సో వాళ్ళు చెప్పిందే, నేను నా ఓన్గా చెప్పింది కాదు, వాళ్ళు చెప్పింది అది. సో ఎవరు చెప్పినా ఒకటే, ఎందుకంటే ఈసారి రెమ్యునరేషన్ ఇలా ఉండబోతుందిరా అని చెప్పేసి అయితే చిన్న టాక్ హైదరాబాద్లో అందరికి తెలుసు. అది బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత లైఫ్, అంటే బిగ్ బాస్కి వెళ్ళి తర్వాత బయటకు వచ్చిన తర్వాత లైఫ్ అయితే కొంచెం డిఫరెంట్గా చేంజ్ అయిపోద్ది. ఒక సెలబ్రిటీ లాగా ఫీల్ అయిపోతున్నారు అందరూ కూడా. ఆల్రెడీ వాళ్ళు సెలబ్రిటీ హోదాలో ఉండి బిగ్ బాస్కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సెలబ్రిటీ హోదా మించిపోయి ఏంటంటే వాళ్ళు హీరో స్టార్ అన్నట్టుగా మాట్లాడేస్తున్నారు. సెలబ్రిటీ వేరు, స్టార్ వేరు, రెండు ఒకటేనా? స్టార్ అంటే చిరంజీవి గారు, నాగార్జున గారు, రామ్ చరణ్, ఎన్టీఆర్ అలాంటి వాళ్ళు స్టార్ అంటారు. సెలబ్రిటీ అంటే చాలామంది ఉంటారు కదా, సెలబ్రిటీస్ అంటే డ్యాన్స్ ప్రోగ్రాంలని ఇట్లా చాలామంది ఉంటారు, మాస్టర్లు వీళ్ళంతా కూడా. సరే వదిలేసండి, అది డిఫరెంట్ కాన్సెప్ట్. ఈసారి శాలరీ అయితే ఇలా ఉండబోతుంది. 1 మంత్ అంటే మొత్తం 100 డేస్ కలిపి ఒక ఫిక్స్డ్ శాలరీ, ప్లస్ నీ పెర్ఫార్మెన్స్ని బట్టి అంటే వీక్లీ బట్టి ఒక శాలరీ. సో ఇలాగైతే కంటెస్టెంట్లు కొంచెం సేవ్ అవుతారు. అలాగే ఫుడ్ కూడా వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకోవచ్చు ఈసారి. అది చిన్న కాన్సెప్ట్. లేదంటే పాపం కొంచెం ఇబ్బంది పడతారు. కొంతమంది పెరుగుతో తింటారు, కొంతమంది నాన్ వెజిటేరియన్ ఉంటారు, కొంతమంది ఇట్లా డిఫరెంట్గా ఉంటారు. ఫుడ్ విషయంలో ఎప్పుడు కాన్సెప్ట్ వస్తుంది, ఫుడ్ విషయంలో ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఈసారి ఆ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా అయితే సాల్వ్ చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ సీనియర్స్ని ఇప్పుడు కొత్తగా ఎవరైతే వెళ్ళబోతున్నారో వాళ్ళు కాంటాక్ట్ చేసి ఉంటారు, సీనియర్స్ కూడా వాళ్ళని రికమెండ్ చేసి ఉంటారు. సో వీళ్ళు కూడా జూనియర్స్ ఎవరైతే ఇప్పుడు వెళ్ళబోతున్నారో వీళ్ళు కూడా కొంచెం ఫీడ్బ్యాక్ అయితే తీసుకొని ఖచ్చితంగా అయితే హౌస్లోకి అయితే ఎంటర్ అవుతారు. త్వరలో చూద్దాం. నెక్స్ట్ ఇంకో టీజర్ అయితే రాబోతుంది. నాగార్జున గారు ఈసారి ఎట్లా పెర్ఫార్మెన్స్ ఇస్తారు, ఒక చిన్న హింట్ ఇచ్చారు, అల్లావుద్దీన్ అరబోతుంది చెప్పి. ఓకే, నా మాటలు మీకు నచ్చినాయి అనుకుంటున్నా, నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఓకే, నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ రాజు నెక్స్ట్ వీడియో కోసం ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ.